అమరావతిలో మంత్రుల పర్యటన పనులు పరిశీలించిన అనిత నారాయణ కొండపల్లి శ్రీనివాస్ పురోగతిని అడిగి తెలుసుకున్న నేతలు. కల్తీగాళ్లపై పెట్టే సెక్షన్లు మార్చాలి, పీడీ యాక్ట్ నమోదు చేయాలి, ప్రజల్ని అప్రమత్తం చేయాలన్న రాజా సింగ్. ముందు క్షుద్ర పూజలు ఎందుకు చేశావో చెప్పు, నోటీసులకి లీగల్ గానే సమాధానం చెప్తాం, నా వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానన్న అద్దంకి. చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వాక్, రోడ్డు విస్తరణ పనులు పరిశీలన, సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్ ఇంట్లో సోదాలు, హైదరాబాద్ విశాఖలో ఈడీ దాడులు, 3,000 కోట్ల చిట్ ఫండ్స్ కుంభకోణం ఆరోపణలు. జీవో 111 పరిధిలో ఆంక్షల సడలింపు, దశల వారీగా ఉండాలన్న నిపుణుల కమిటీ, గ్రీన్ సిటీ అభివృద్ధికి రోడ్ మ్యాప్. తెలంగాణలో భారీగా సీఎంఆర్ ధాన్యం బకాయిలు, నేటితో ముగుస్తున్న చెల్లింపు గడువు, చర్యలకి సిద్ధమవుతున్న ప్రభుత్వం. ఇంజనీరింగ్ లో 80% ప్రవేశాలు, తెలంగాణలో 75,054 సీట్ల భర్తీ, ఖాళీగా 19,102 సీట్లు. ఎరువుల పంపిణీకి కొత్త యాప్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, రేపటి నుంచే అందుబాటులోకి. గ్రేటర్ లో మినీ బస్సులు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ, సేవల విస్తరణకు చర్యలు. గ్యాస్ వినియోగదారులకు ఈ కేవైసీ పరేషాన్, సర్వర్ డౌన్ తో సమస్యలు, ఈ నెల 16 చివరి తేదీ. ఇవాళ ఏపీకి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్ కూడా హైదరాబాద్ లో అరెస్ట్, నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసు. కోరుకొండలో మోదకొండమ్మ జాతర, 110 ఏళ్ల చరిత్ర కలిగిన సాంప్రదాయ వేడుక, విభిన్న వేషధారణలతో భక్తుల మొక్కులు. అరకు ఏజెన్సీలో అష్ట కష్టాలు, రహదారి లేక తప్పని తిప్పలు, చీకట్లో 4 కిలోమీటర్లు నడిచిన గర్భిణి. తుంగభద్ర డ్యాం కి పెరిగిన వరద, 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 59 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. పాలమూరులో కృష్ణ పరవళ్లు, ఉప్పొంగుతున్న నది, బీచుపల్లి దగ్గర ఆకట్టుకుంటున్న వరద ప్రవాహం. ప్రాజెక్టులు కళకళ, శ్రీశైలానికి పెరుగుతున్న వరద, 108 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. పార్లమెంటు దగ్గర విపక్షాల ఆందోళన, ర్యాలీ తీసిన ఇండీ కూటమి ఎంపీలు, అయోధ్యలో విరాళాల చోరీపై ఆగ్రహం. సీజేపీ ఆందోళనలో ఉగ్రకుట్ర, 4 మైనర్లు సహా మొత్తం 9 మంది అరెస్ట్, 3 పిస్టళ్లు, 4 పెట్రోల్ బాంబులు స్వాధీనం. మధురైలో త్రిష పోస్టర్లు, రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానం, తమిళనాడులో హాట్ టాపిక్. E20 పెట్రోల్ తో ఇంజిన్ పై ప్రభావం, అధిక క్లోరైడ్ స్థాయిలే కారణం, వాహన తయారీదారుల సమైక్య సీఎం ఆందోళన. బరువు తగ్గించే మందులపై ఫోకస్, తప్పుడు ప్రకటనలపై సీరియస్ యాక్షన్, రాష్ట్రాలకి కేంద్రం సూచన.